పచ్చని ప్రాంతంపై ప్రకృతి పగబట్టింది. పచ్చదనాన్ని కనుమరుగు చేసింది. కరువు ఛాయల్ని పెంచి పోషిస్తూ జనాన్ని అష్టకష్టాల పాలు చేస్తోంది. పుష్కలంగా పంటలు పండే చోట ఇప్పుడు చిన్న మొలక కూడా లేవని పరిస్థితి. అనంతపురం జిల్లాలో ఆ ప్రాంతానికి ఏమైంది? ఎడారిలా ఎందుకు మారింది? కనుచూపు మేర ఇసుక దిబ్బలు, తుఫాన్ తరహాలో గాలులు, క్రమక్రమంగా గ్రామాలపైకి చొచ్చుకుంటూ వస్తున్న ఇసుక ప్రవాహం. ఇదంతా రాజస్థాన్లో కాదు, ఏపీలోని ఒక ప్రాంతంలో. ప్రత్యేకించి ఆషాఢం వచ్చిందంటే చాలు థార్ ఎడారిని తలపించే వాతావరణం. ఈసారి ఎల్ నినో దెబ్బకు అది నిజంగా ఎడారయ్యిందా అనేంతగా పరిస్థితులు మారిపోయాయి. అనంత కమ్మేస్తున్న ఇసుక మేటలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నది తార్ ఎడారి కాదు, సహారా ఎడారి అంతకన్నా కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది. జూన్, జూలై, ఆగస్టు నెలలో వచ్చాయంటే రాయదుర్గం నియోజకవర్గంలోని దర్గా ఓనూరు లాంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి ఇసుక మేటలు దర్శనం ఇస్తుంటాయి. ఈ ఇసుక మేటలు పక్కనే సాగు చేస్తున్న పొలాల్లోకి వెళ్ళి పడుతుంటాయి. ఈ ఇసుక నుంచి రక్షించుకోవడానికి రైతులు అనేక అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రభుత్వం ఈ మేటలు ఏర్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రైతులు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంవత్సరాలు గడిచే కొద్దీ భౌగోళికంగా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు రాయలసీమ పాడి పంటలకు నెలవు, పచ్చని పంటలు, నదులతో ఉండేది. కానీ కాలక్రమంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరవు, నదులు కుచించుకుపోవడంతో అనంతపురం జిల్లా వంటి ప్రాంతంలో దేశంలోనే అత్యంత దుర్భిక్షం రాజ్యమేలుతోంది. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, నిరంతరం కరువు పరిస్థితులు, బలమైన గాలుల ప్రభావం కారణంగా బీడు భూముల విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఇలాంటి ప్రభావం ఎక్కువగా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్, కనేకల్లు, బెలుగుప్ప మండలాల్లో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న నదులు క్రమంగా ఎండిపోయాయి. ఆ తర్వాత ఇసుక తవ్వకాలు, వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రాంతంలో అక్రమ కట్టడాల కారణంగా నీటి జాడ లేకుండా పోయింది. అందుకే ఇక్కడ గాలి ఆధారిత ఎడారి విస్తరిస్తోంది. ఈ ప్రాంతంలో గాలుల ద్వారా ఇసుక ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలిపోవడం వలన వ్యవసాయ భూములు ఇసుక మేటలుగా మారిపోతున్నాయి. దీనివల్ల నేల సారం తగ్గిపోవడం, పంటల ఉత్పత్తి దెబ్బతినడం, గ్రామీణ జీవన విధానంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రధానంగా హగరి నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఇయోలియన్ ఎడారీకరణ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అసలు ఇయోలియన్ ఎడారీకరణ ఏంటి అంటే, గాలి ప్రభావం వల్ల నేలపై ఉన్న సన్నని మట్టి, ఇసుక లేదా ధూళి కణాలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలిపోవడం ద్వారా భూమి క్రమంగా తన సహజ సారాన్ని కోల్పోయి ఎడారి స్వభావాన్ని సంతరించుకోవడం. ఇది 3 దశల్లో జరుగుతుంది. భూమి ఉపరితలంపై ఉన్న సన్నని కణాలను గాలిపైకి ఎగరగొట్టే ప్రక్రియను డిఫ్లేషన్ అంటారు. వర్షాభావం, పొడి నేల పరిస్థితుల వల్ల నేల నుంచి కణాలు సులభంగా విడిపోతాయి. హగరి పరివాహక ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల నేల తేమ తగ్గి ఇసుక రేణువులు ఇలా గాలిలో వేరే చోటకి ప్రయాణిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఆషాఢ మాసంలో గంటకు 25 నుంచి 36 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం వల్ల ఇసుక కణాలు భారీగా నార్త్ ఈస్ట్ దిశగా ప్రయాణిస్తున్నాయి. గాలి వేగం తగ్గిన ప్రాంతాలలో ఇవి మేటలుగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం హగరి నది తూర్పు భాగంలో ఒక పెద్ద ఎడారి ప్రాంతం కనిపిస్తోంది. అది చూస్తే నిజంగా ఎడారి అనిపిస్తోంది. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో పశ్చిమ భాగం కొంత ఎత్తైన భూభాగంగా ఉండగా తూర్పు భాగం తక్కువ ఎత్తులో ఉంటుంది. అలాగే ఎత్తైన వృక్షాలు లేకపోవడం, తక్కువగా ఉండడంతో గాలి వేగాన్ని పెంచుతోంది. ఫలితంగా ఇసుక కణాలు సులభంగా కదిలే వ్యవసాయ భూములపై పేరుకుపోతున్నాయి. వర్షపాతం తగ్గిపోవడం వలన నేలలో తేమ శాతం తగ్గడం, ఉపరితల మట్టి పొడిబారడం, ఇసుక కణాలు విడిపోవడం, గాలుల ప్రభావం పెరగడం వంటివి జరుగుతున్నాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు గాలి వేగం ఎక్కువగా ఉండటం వలన ఈ కాలంలోనే ఇసుక ఒక చోట నుంచి మరో చోటుకి గాలి ద్వారా వెళ్తోంది. కనేకల్లు, బొమ్మనహల్ మండలాల్లో 20,000 ఎకరాలకు పైగా ఇసుక మేటలు విస్తరించాయి. ఏటా పడమటి వైపు నుంచి వీచే గాలులతో తూర్పు వైపున ఇసుక మేటలు విస్తరించే సాగు భూములను కప్పేస్తున్నాయి. రైతులు పంటలు పండించలేక బీడు భూములుగా వదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల వేరుశనగ సాగు చేసి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు 22 గ్రామాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడూ అక్కడ 100 ఏళ్ళ నుంచి ఉన్నా సార్, మొదటి నుంచి. అప్పటి నుంచి పగర్ల నుంచి వచ్చింది ఇది. అప్పుడు ఏం పంటలు లేవు. ఇవి ఇసుక ఏమైనా పంటలు వేస్తే గాలికి వచ్చి అంత పూనిస్తుంది. దాన్ని ఇప్పుడు ఏందో దోవ నుంచి మోటార్లు చేసి పైప్ లైన్ చేసి సింగ్లర్లు పెడుతుండారు. అంత అరకొరగా పండుతుండే. 2 రోజులు తేమ మారితే మళ్ళీ వచ్చి ఇసుక పూనిస్తుండది. అట్లే సాగులో ఉండాము. మాకు ఇది 6 ఎకరాలు ఉంది సార్.
6 ఎకరాలు వేసినాం చెనిక్కాయ. ఎకరాకు వచ్చేసి 3 విత్తనాలు వేసినాము. ఇంకా మూటికి 13-14 వేలు విత్తనము. ఇంకా దానికి అంతా మందులు సాగుకి అంతా చాలా వస్తుంది సార్ ఖర్చులు. రోజు నీళ్ళు పెట్టేది దానికి, ఇంకా అదే మార్గమే సార్, నీళ్ళు పెట్టేదే మార్గం. గాలి ఎక్కువైతే పూనుతుంది, పోతుంది, కొంచెము ఉండేది మిగులుతుంది. వెనక నుంచి వస్తుంది కదా గాలి, విచిత్రంగా వచ్చినప్పుడు వస్తుంది అంతే. కొంచెం పంట పోతుంది, మిగిలిన పంట వస్తుంది అంతే. మిగిలింది వర్షాలు వస్తే కొంచెం పండుతుంది. వర్షాలు లేనప్పుడు ఇప్పుడు కొంచెం లాస్లోనే ఉంటుంది. ఈ దిబ్బాలు ఇసుక రాకున్నట్ల చెట్లు కూడా పెంచినాము. అది అక్కడే నిలబడిపోయేకి వేరే చేనులకు రాకున్నట్ల పంట లేక చాలా నష్టాలు కూడా అవుతాయి సార్. ఇవి వేసి పెట్టుబడి అంటే చాలా పెట్టుబడి అవుతుంది. ఇది చెనిక్కాయలు అంటే కనీసం 1 ఎకరా ఎత్తుకోవాలంటే ఒక 20,000 పైన వస్తుంది సార్. ఈ మీన్లపల్లి కూడా పెద్ద దిబ్బ ఉండదు సార్, చాలా ఉంటుంది. అక్కడ కూడా పంట వేయలేదు సార్ ఈ దిబ్బాలు ఉండేదాని నుంచి. అవి ఇబ్బందే సార్. అవి వేస్తే కూడా గాలి వచ్చి లేచి నష్టాలు అవుతాయి సార్. వాటర్ లేదా పెట్టుకోడానికి, బోర్లు లేదా, చాలా పగరు అంటే దవ్వు అవుతుంది సార్. మేము కూడా చాలా దవ్వు నుంచి తెచ్చినాం దీన్ని వాటర్ అంటే. చాలా ఖర్చు సార్ పెట్టుబడులు. వస్తుంది సార్. ఇట్లే వాటర్ పెట్టుకుంటూ ఉండాలి సార్. డైలీ 2 రోజులకు ఒకసారి పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే వర్షభావాలు లేవు ఈ సంవత్సరము, చాలా తక్కువైనా సార్ వర్షాలు. దాని నుంచి ఇవి 2 రోజులకు ఒకసారి తిండాలి. ఇదే వాటర్ పెట్టాలి సార్. వాటర్ పెడితేనేమే గాలికి రాకున్నట్లు ఉంటుంది. 1990 నుండి ఇప్పటి వరకు చూస్తే చాలా మార్పులు జరిగాయి. దీనికి నివారణ చర్యలు కూడా సూచించారు. హగరి నది పశ్చిమ ఒడ్డున 3 స్థాయిల్లో మొక్కలు నాటాల్సి ఉంటుంది. మొదటి స్థాయిలో ఎత్తుగా పెరిగే వృక్షాలు, 2వ స్థాయిలో మధ్యస్థం, 3వ స్థాయిలో పొదల మొక్కలు ఉండాలి. దీనివల్ల గాలి వేగం తగ్గుతుంది, ఇసుక ప్రవాహాన్ని కూడా నియంత్రిస్తుంది. అలాగే ఇసుక విస్తరణ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తక్కువ లోతు, ఎక్కువ వెడల్పు కలిగిన గుంతలను తవ్వాలి. గాలి ద్వారా వచ్చే ఇసుక ఈ గుంతలలోకి చేరుతుంది. ఈ పనులు జూన్ నెలకు ముందే పూర్తి చేయాలి. దీంట్లో పంటలు అంటూ ఏమీ లేవు. ఇప్పుడు మేము చూస్తాం, మాకు 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఇదే పరిస్థితి ఇట్లే ఉంది. అంతకుముందు మా తాతల కాలం నుంచి అట్లే ఉంది. దీని నుంచి అంటూ ఉపయోగం ఏం లేదు. పంటలకి ఇంట్లో ఏం రావడం లేదు. ఎక్కడైనా వేరే సైడ్ తోలకంటే మనకి ఏమైనా పంట వస్తుంది అంతే. ఇట్లా అంటే ఇట్లా ఇప్పుడు గడిచేడు, ఒన్నూరు, గోయిందేడ అటు వరకు అట్లే పోతే బలగడం కూడా ఉంది. ఈ వర్షం లైన్ అట్లే ఉంది ఏకము అటు వరకు. ఇక్కడ ఏరు ఉంది, ఆ పక్క ఆ ఏరు నుంచి వచ్చింది ఇక్కడ, ఆ పగర్ల నుంచి అక్కడ. ఇప్పుడు గాలికాలం వస్తేనే వస్తూ ఉంటుంది అనమాట. అది గాలికి పోతూ ఉంటుంది ఊరికే. ఇబ్బంది మరి గాలికాలం వచ్చినట్లు ఇబ్బంది. తూసుగా తోలుతూ ఉంటుంది కదా, పారేడకు కూడా మనిషికి ఇదే, అది ఇబ్బంది, ప్రాబ్లమే. మేము ముఖ్యంగా ఇక్కడ పంట పెట్టుకునేదే జూన్ మొదటి వారంలోనే పంట పెడతాం. ఈ పంట పెట్టిన తర్వాత ఈ గాలులు ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ముఖ్యంగా వేరుశెనగ సాగు చేసేది రైతులంతా కూడా ఈ ఇసుక రేణువులు గాలికి కొట్టుకొని వచ్చి పూర్తిగా ఆ వేరుశెనగ పంటను కొట్టడమో, లేదంటే ఆ వేరుశెనగ పంటను పూర్తిగా కప్పేయడం అనేది చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చాలా నష్టం వాటిల్లుతూ ఉంది. అంతేకాకుండా ఈ ఇసుక రేణువులు ప్రధాన రహదారి వైపు కూడా వెళ్ళేసి ఆ దారిని కూడా కప్పేయడం వల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి ఇంతకుముందు. అయితే దశాబ్దాలుగా ఈ ఇసుక మేటల విస్తీర్ణం పెరుగుతూ ఉంది. వీటి నియంత్రణకు 2014లోని టీడీపీ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చర్యలు చేపట్టారు. నల్లరేగడి పొలాల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు ఇసుక ఉపయోగపడుతుందని రైతులు భావించడంతో తరలింపునకు అనుమతించారు. బొమ్మనహల్ మండలంలోని బొల్లనగుడ్డం, గోవిందవాడ, దర్గాహొన్నూరు గ్రామాల్లో కొంతమంది రైతులకు బోర్లు వేయించి విద్యుత్ సౌకర్యం కల్పించి మోటార్లను అందజేసింది ప్రభుత్వం. రాయితీలో బిందు, తుంపర సేద్య పరికరాలు పంపిణీ చేసి పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఇసుక దిబ్బల నివారణ, మొక్కలు, పండ్ల తోటల పెంపకం, జీవనోపాధి కల్పన వంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్లు మంజూరు చేసి ఉపాధి హామీ పథకం కింద గరుడచేడు, తుంబిగనూరు, నాగేపల్లిలో ఇసుక తరలింపు చేపట్టింది. సమగ్ర ఎడారి నివారణ కింద కేంద్రానికి మరోసారి 300 కోట్లకు ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ తర్వాత భారీ వర్షాలు రావడంతో ఇసుక ప్రభావం పెద్దగా కనిపించలేదు. మరోవైపు జైసల్మేర్ తరహా ప్రాజెక్టు కోసం ఇటీవల రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కనేకల్, బొమ్మనహల్ మండలాల్లో సుమారు 20,000 ఎకరాల మేర పరిస్థితి దారుణంగా ఉందని, దీనిని నివారించేందుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాయదుర్గంలో ఎడారీకరణ ప్రారంభమై ప్రతి సంవత్సరము 0.36 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అది విస్తరిస్తూ ఉంది అని గతంలో నేను చీఫ్ విప్గా ఉన్నప్పుడు 14-19 మధ్యకాలంలో చేయించిన అధ్యయనాల వల్ల తేలింది.
రాయదుర్గం నియోజకవర్గం ఎడారి అయిపోతూ ఉందని పదే పదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్ర ఆందోళన చెంది అప్పట్లో ఉపాధి హామీ పథకానికి కొంత అనుసంధానం చేసి ఇసుక మేటలు ఇసుక దిబ్బల్లో ఉన్న ఇసుకను రైతులు వాళ్ళ పొలాలకు తోలుకుంటే ఒక్కొక్క ట్రాక్టర్కు 250 రూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని చేసాం. అప్పట్లో రైతులందరూ కూడా, ఎందుకంటే చుట్టుపక్కల నల్లరేగడి భూములు ఉన్నాయి, నల్లరేగడి భూముల్లోకి ఇసుక దోలితే దిగుబడి పెరుగుతుందని రైతులందరి నమ్మకం. దానివల్ల రైతులందరూ ఆ ఇసుకను అప్పట్లో తోలుకున్నారు. హగరి వేదావతి పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఈయోలియన్ ఎడారీకరణ దేశంలోనే ఒక డేంజర్ బెల్గా పరిగణిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ముందు ఈ ప్రాంతం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చూసారుగా ఇక్కడి ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందులు. జూన్, జూలై, ఆగస్టు నెలలో ఇసుక మేటల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా జూన్ నెలలో వేరుశెనగను సాగు చేస్తే అప్పటికే ఆషాఢ గాలులు స్టార్ట్ అవుతాయని, నిత్యం ఇసుక రేణువులు వచ్చి తమ పొలాల్లో పడతాయని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఇసుక రేణువులు రాకుండా ఒకవైపు స్ప్రింక్లర్లు, మరోవైపు రైన్ గన్లు ఉపయోగిస్తూ నిత్యం ఇసుక రేణువులను నీటితో తడుతున్న పరిస్థితి. ఇదంతా ఖర్చు తడిసి మోపడవుతుందని రైతులు చెప్తున్నారు. మరోవైపు 2014-19 సమయంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కాలువ శ్రీనివాసులు అప్పట్లో ఈ ఇసుకను తరలింపునకు అనేక చర్యలు తీసుకున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వాటర్ మ్యాన్గా పిలువబడే అతను కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి అనేక సూచనలు చేశారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇక్కడున్న స్థానికంగా ఉన్న కాలువ శ్రీనివాసులు కూడా ఇక్కడ రైతులు ఇబ్బందులకు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి. ఆషాఢం గాలుల దెబ్బకు ఇక్కడ రైతులు మాత్రం విలువలాడుతున్నారని చెప్పొచ్చు. వేరుశెనగ పంటను నష్టపోతున్నాం, తమను ఆదుకోవాలని చెప్పి కూడా మరో విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దర్గా వన్నూరు నుంచి కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్, ఎన్టీవీ.